జగన్ బంగారుపాళ్యం పర్యటనపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే జరుగుతోంది. ఆంక్షల పేరుతో పోలీసులు భయపెట్టాలని చూస్తున్నారని వైసీపీ నేత నారాయణస్వామి ఆరోపించారు. రభస సృష్టించేందుకే జగన్ పర్యటన తలపెట్టారని మంత్రి పార్థసారథి కౌంటర్ ఇచ్చారు. ఇంగ్లీష్లో నోటీసులు ఇచ్చి మీరెవరు పోకూడదని ఎస్ఐలు 6 మండలాల్లో ఇటువంటి నోటీసులు ఇచ్చి ప్రజల్ని భయభ్రాంతం చేసి సర్పంచులకు భయభ్రాంతం చేసి ఎవరు పోకూడదు ఆంక్షలు విధిస్తున్నారు. ఇది ఎస్పీ గారు కూడా చూడాలా. అంటే మేమేమన్నా దొంగతనానికి పోతున్నామా, మేమేమన్నా టెర్రరిస్టులా, మేము ఎక్కడికి పోతున్నాము? రైతుల కోసం తప్పించి రైతులు బాధలు చెప్పేదానికి పోతుంటే ఇటువంటి ఆంక్షలు పెట్టినారు. ఇప్పుడైనా ఈ ఆంక్షలు చూడు ఒక తూరి. మ్యాంగో 4 రూపాయలు అదనంగా ఇచ్చి ఈ కార్యక్రమాలు ఎప్పుడన్నా చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. కేవలం ఏదో రాజు వెడలే రభసకు అన్నట్టు అక్కడ రభస సృష్టించి ఏదో రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటమే కాకుండా ఇంకోటి కూడా బాధాకరం ఏంటంటే ప్రజాస్వామ్యంలో స్థానం లేని పదాలని రపరప నరుగుతాం, అదేవిధంగా ఎవడడ్డొచ్చినా తొక్కేస్తాం. ఇటువంటి భావన తీసుకెళ్తే ఎవరైతే యువకులు ఇటువంటి దారి పడతారో ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను.